మత్తయి సువార్త 11వ అధ్యాయం. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్లిపోయెను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులనంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్లి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గురుడివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. వారు వెళ్లిపోవుచుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను. మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్లితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యునా? ఇదిగో, సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో నుందురు గదా. మరి ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో, నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడును? అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్తమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిస్తమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టుబడుచున్నది. బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించునుండును. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా ఇతడే. వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చునియుండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకున రైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు. యోహాను తినకయూ త్రాగకయూ వచ్చెను గనక వీడు దయ్యము పట్టినవాడని వారనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుననెను. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారుమనస్సు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనస్సు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వతగినదయ్యుండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సోదములో చేయబడిన ఎడల అది నీటి వరకు నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సోదమ దేశపు వారి గతి ఓర్వతగినదయ్యుండునని మీతో చెప్పుచున్నానెను. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. సమస్తమును నా తండ్రి చేత నాకప్పగింపబడియున్నది. తండ్రిగాక ఎవడునూ కుమారుని ఎరగడు, కుమారుడుగాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడుగాకను మరి ఎవడునూ తండ్రిని ఎరగడు. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.